ఉగ్రవాదులకు మతపరమైనటువంటి లక్ష్యాలు ఉండొచ్చుగాక. ఉగ్రవాదులకు మానవత్వం ఉండదు. ఉగ్రవాదం అనేటటువంటిది సమాజానికి హానికరమైనటువంటిది. కానీ నక్సలైట్లని ఉగ్రవాదులు అనటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. నక్సలిజము అసలు అది ఎట్లా పుట్టింది? ఎందుకొచ్చింది? నక్సల్బరీ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైనటువంటి దశలో అక్కడ ఉన్నటువంటి పేద కూలీలు, రైతుల తరఫున అక్కడున్న జోతేదారులకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమం అది. బతుకుదెరువు కోసం వచ్చినటువంటి ఉద్యమం. ఒక సామాజిక నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఉద్యమం. అది కొన్ని వారాల్లోనే నక్సల్బరీ పోరాటం అనేటటువంటిది ప్రభుత్వం దమనకాండ ప్రయోగించింది. ఇంత టైం కూడా పట్టలేదు. ఆపరేషన్ కాగారంత టైం కూడా పట్టలేదు. 3 వారాల్లోనే నక్సల్బరీ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమాన్ని అణిచేసింది ప్రభుత్వం. కానీ ఇప్పటికి 67 నుంచి 59 సంవత్సరాలు జరుగుతూ ఉంది నక్సలైట్ ఉద్యమం ప్రారంభమయ్యి. ఆడైపోగానే అది మళ్ళీ శ్రీకాకుళంలో ప్రారంభమైంది. ఆ తర్వాత గోదావరి లోయలో ప్రారంభమైంది. ఆ తర్వాత లాల్గఢ్లో ప్రారంభమైంది. అంటే ఒక చోట అణచబడ్డ తర్వాత ఇంకో చోట ఆ ఉద్యమం ఉధృతం అవుతుంది తప్ప ఈ 60 సంవత్సరాల్లో ప్రభుత్వాలు ఎందుకు అణచలేకపోయినాయి నక్సలైట్ ఉద్యమాన్ని? నక్సలైట్ ఉద్యమం అనేటటువంటిది నిజంగానే ఒక ఉగ్రవాదం అయితే ఈనాడు ఖలిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారు. ఒక ప్రాంతీయ ఉద్యమం అణిగిపోయింది. ఇంకొక మణిపూర్ ఉంది, ఇంకొకటి ఉన్నది. ఈశాన్య రాష్ట్రాల ఉద్యమాలు వచ్చినాయి. కొన్ని ఉద్యమాలు కొన్ని కాలాల పాటు నడిచి ఆగిపోయినాయి. కానీ నక్సలైట్ ఉద్యమం అనేటటువంటిది ఒక సామాజిక నేపథ్యం నుంచి వచ్చినటువంటిది. అది ఒక సామాజిక సమస్య. ఉత్తగానే మనం వాళ్ళు ఏదో హీరోయిజానికి తుపాకులు పట్టుకున్నారు, వాళ్ళని అణిచేస్తే అయిపోద్ది అనుకుంటే అది ఎప్పుడూ అయిపోవాలి. కానీ అట్లా కాదు. దానికి ఒక సామాజిక పునాదులు ఉన్నాయి కాబట్టి దశాబ్దాల పాటు అది నిలబడి ఉన్నది. అందుకని నక్సలైట్ ఉద్యమాన్ని అణచడం అనేటటువంటి సాధ్యం కాదు. మనకు చారిత్రక క్రమంలో చూసుకున్న ఒక పెద్ద తెలంగాణ పోరాటం వచ్చింది. తెలంగాణ పోరాటం వచ్చి ఆగిపోయిన తర్వాత అంతటితో ఆగలేదు కదా. కొంత గ్యాప్ తీసుకొని శ్రీకాకుళం ఉద్యమం, కొంత గ్యాప్ నక్సల్బరీ ఉద్యమం, గోదావరిలో ఉద్యమం, ఇప్పటికీ మొత్తం ఒక ప్రకంపనలు దేశవ్యాప్తంగా సృష్టిస్తున్నటువంటి ఉద్యమం కొనసాగుతుంది.